ఆదాయానికి మించిన ఖర్చులు, ఖర్చులకి మించిన అప్పులు, వాటిని తీర్చలేక మళ్ళీ తప్పులు, జీవితం అంతా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నారు. ఇంత అప్పుల పాలైపోయిన తర్వాత చాలామందికి నిజంగా బాధాకరమైనటువంటి విషయం, ఏం చేయాలో అర్థం కాక ఇవి తీరే మార్గం ఎవరైనా చెప్తే బాగుండు అని చెప్పేసి అని చాలామంది భగవంతుడి దగ్గర నుంచి అందరినీ కోరుకునేటటువంటి అంశం. నిజంగానే మోయలేనటువంటి అప్పుల భారాన్ని తీర్చేటటువంటి రెమెడీ డెఫినెట్గా ఉంది. ఈ విశ్వంలో ముందు పరిష్కారం పుట్టిన తర్వాతనే సమస్య అనేటటువంటిదే వస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఈ విశ్వం మనకు అంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చింది. తీర్చలేనటువంటి అప్పుల భారం ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి పరిష్కారము మనము మన వాస్తుశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, సూర్యోపాసకులు అయినటువంటి కళ్యాణ్ తెన్నేటి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. అప్పుల బాధ భరించలేకపోతున్నాం సార్, ఏమైనా చెప్తారు? రుణ విమోచన మంత్రం ఉంది, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. సూపర్. అది గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఆర్ యాక్చువల్గా ఎవరు గురు ద్వారా తీసుకోవాలి. నేను ఇది ఇవ్వను, మంత్రసిద్ధి. అది కాకుండా రుణం ఎక్కువ ఉందంటే జాతకంలో 6వ స్థానం శత్రువు, రుణము, రోగస్థానాధిపతి ఎవరున్నారో అతన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు జాతకం పర్సన్ది చూడాలి. జాతకం నుంచి పుట్టినప్పటి నుంచి 6వ స్థానంలో ఎవరున్నారు జాతకంలో ఫిక్స్ అయిపోయింది అవుతుంది, అది ఫిక్స్ చేంజ్ అవ్వదు, ఫిక్స్. సో ఆ 6th house లో ఉన్న గ్రహస్థితి ఎవరు, అక్కడ ఏ కాంబినేషన్ ఉన్నాయి, ఏమైనా గ్రహ యుద్ధం అవుతుందా చెక్ చేసుకుని ఫేవర్ ఉన్నారా అన్ఫేవర్ ఉన్నారా. ఫేవర్ ఉంటే ఎందుకు అప్పులు వచ్చాయి, ఈ అప్పులు వచ్చింది మళ్ళీ ఎందుకు వచ్చి ఉంటుంది, ఈ అప్పులు తీసుకుని దీని నుంచి ఎక్కువ సంపాదన కోసం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి లాక్ అయిపోయా, ఇది మీ సొంతంగా డెసిషన్ తీసుకున్నారా, ఎవరైనా చెప్పగానే ఇంట్లో వాళ్ళని వదిలేసి నువ్వు నాకు చెప్పేది ఏంటని భార్యకు గౌరవం ఇవ్వకుండా, తల్లికి తండ్రికి గౌరవం ఇవ్వకుండా ఇది షిఫ్ట్ అయి పెట్టారా. అబ్సల్యూట్. బికాజ్ ఇక్కడ రాహు కేతు సూర్యుడిని లాక్ చేయడం, కానీ ఆ శత్రు స్థానంలో 6వ ఇంట్లో ఈ కుజుడు ఉన్నాడు, ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తాడు. అప్పులు ఎలా అవుతాయి, అవసరం కావాలి, ఏదో అవసరం ఉంది, నాకేదో మనీ వస్తుంది, నేను మేనేజ్ చేసుకుంటా అనే ధైర్యంతో, లేకపోయినా మనం చేసేస్తాం. 6వ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఎగ్జాంపుల్ కుజుడు ఉన్నారు. కుజుడు ఉంటే ల్యాండ్ రిలేటెడ్ గాడ్ ఆయన, మొండితనము పట్టుదల రెండు ఒక బ్లేడ్తో సెట్ అయ్యి ఉంటాడు ఆయన. సో కరెక్ట్గా సాధిస్తే కుంభస్థలం కొడతాడు, లేకపోతే మొండితనంతో ఉన్న చెట్టు కొమ్మని నరికేసుకుంటాడు. ఆ క్వాలిటీ ఉంటుంది. పొరపాటుగా అక్కడ ఆయనకి అగెయిన్స్ట్ గ్రహం కలిసి ఉంది, అక్కడే సూర్యుడు ఉన్నాడు, అక్కడే రాహు ఉన్నాడు. మిమ్మల్ని రికగ్నిషన్ ఇవ్వడు, మీకు లాక్ చేసేస్తాడు అన్ని. సో అటు సుబ్రహ్మణ్య స్వామిని గట్టిగా పట్టుకుని టెంపుల్కి వెళ్ళి 180 ఎందుకంటే చిన్న అప్పుల పెద్ద అప్పుల, ఆ అప్పుల్లో వలయాల్లో ఉన్నారు అంటే ఒక అప్పు కాకుండా ఇంకో అప్పు, అప్పుడు టఫ్ పట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేను దాన్ని డివైడ్ చేస్తాను సార్. కొంచెం అప్పుల్లో ఉన్నాను, దీనికి ఏం చేయాలి? కొంచెం అప్పులు అంటే అది మీ ఇన్కమ్ నుంచి ఒక 10,000 20,000 నాకు 50,000 పెరిగితే శాలరీ 30,000 పెడితే సరిపోతుందంటే లక్ష్మీదేవిని పట్టుకుని, అమ్మా నీ మనీని నేను కాపాడుకుంటా, నువ్వు లక్ష్మి నాతో ఉండు, శ్రీ సూక్తం చదవాలి ఇంట్లో ఎవ్రీడే. శ్రీ సూక్తం చదవాలి, చదవడం రాకపోతే అట్లీస్ట్ ఇంట్లో ప్లే అవ్వాలి. బుక్ పట్టుకొని ట్రై టు రిపీట్. లక్ష్మీ చాంచల్యం కాబట్టి కదులుతుంటుంది కాబట్టి మీ ఇంట్లో కూడా అలా వచ్చి వెళ్తుంది, అప్పుడు సెట్ అయిపోతుంది. చిన్నవి ఇది ఒకటే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి విజిట్ చేసినప్పుడు ఒక దండం పెట్టి, కొంచెం నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండకూడదు చూడు అనే ఒక రిక్వెస్ట్, ఇది చేసుకుంటే ఫలితం దక్కేస్తుంది, ఈజీ అయిపోతుంది. ఇది ఇంకోటి ఏంటంటే లక్ష్మీది శ్రీ సూక్తం చదువుతున్నప్పుడు కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి దీని ఎఫెక్ట్ ఏంటో అబ్జర్వ్ చేయండి. మీరు చదువుతున్నప్పుడు మీరు చదివి ఈరోజు స్టార్ట్ చేశారు, లాస్ట్ డే ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, ఈ వీక్ మొత్తం ఎలా ఉంది అని ఒక్కసారి గమనించండి. మీకు మనీ రావాలంటే వేరే సైడ్ నుంచి రావాలి తప్ప ఇలా టక్కన పాపప్ అవ్వదు. ఆపర్చునిటీస్ నాక్ చేస్తే రెడీగా ఉండండి. మీరు జాబ్ చేస్తున్నారా, నాకు ఇంత సంపాదన ఉంది, ఇంకొక 20,000 వస్తే బాగుండే, ఒక 30,000 వస్తే బాగుండే అంటే అది రావాలంటే ఏం చేస్తే వస్తుందనే థాట్ కూడా. నాకు యాక్చువల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను సార్, అక్కడ శాలరీ పెరిగితే నాకు బాగుంటుంది సార్, ఈ ఇంటెన్షన్, ఈ పూజ, అది హిట్ అయిపోతుంది.
ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే పూజలు చేస్తారు, నాకు రావాలి రాదు, మీకు అంటే స్పష్టమైనటువంటి ఉండదు, డైరెక్షన్ ఉండదు. సో డైరెక్షన్ పెట్టుకుని దాంతోపాటు చేస్తే మీకు ఈజీ, సునాసంగా వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చాలా రొటీన్, మీకు తెలిసిన క్వశ్చన్స్ పెడతారు, యూ విల్ బి సూపర్ హ్యాపీ. అయిపోయి సెలెక్టెడ్ అంటే వచ్చేస్తుంది. చాలామందికి కష్టపడి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 సో నాట్ సెలెక్టెడ్ సార్. ఇప్పుడు ఇంకొకటి, ఎక్కువ అప్పులైనాయి సార్. ఎక్కువ అప్పులైతే ఇది కేవలం శాపం ద్వారా మారి ఉంటుంది. రుణము ఎక్కువైతే ఇది శాపం అయితే తప్ప, రుణం ఎక్కువ అంటే ఏంటి, ఒక లోన్ ₹1,00,000 10 లక్షలు కాదు, మళ్ళీ దాన్ని ఇంకో వడ్డీ ఇచ్చి ఈ క్రెడిట్ కార్డ్ తీసా, ఇది లాక్ అయిపోయి ఉంటే దీన్ని జటిలంగా ఓపెన్ స్మూత్గా ఒప్పాలంటే ఈజీ కాదు. దీనికి స్టెప్స్ తీసుకోవాలి. అమ్మా నాన్న మిమ్మల్ని తిట్టుకుని ఉంటారు, అమ్మా నాన్నని టార్చర్ పెట్టుంటావు, రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఆర్ లవ్ మ్యారేజ్ చేసిన వెళ్ళిపోతారు, నువ్వు నాకు చెప్పేదని పెద్దవాళ్ళని గౌరవం ఇవ్వకుండా ఉంటారు. ఇవన్నీ కొడతాయి. అబ్బా నీకు గర్వం ఉండి తీరుతుంది. అప్పుల్లో కూరుకున్నావంటే నీ ఈగో అనేది తారాస్థాయికి చేరుకుని మంచి చెడు విచక్షణ జ్ఞానం కోల్పోయి నువ్వు స్టెప్స్ ఇష్టం ఉంటాయి. అండ్ ఈ అప్పులన్నీ కేవలం నీ వల్లే ఉంటాయి తప్ప ఎవరినో బ్లేమ్ చేయడం కూడా ఉండదు. వెనక్కి వెళ్ళి వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ఇప్పటి నుంచి పేరెంట్స్ని సారీ చెప్పడము, తిడుతున్నారు, యాక్సెప్ట్ చేయట్లేదు, అయినా తిడుతున్నారు వెళ్ళినా, ఇప్పుడు మనస్ఫూర్తిగా మనసావాచకరణ వాళ్ళని తలుచుకోండి, ఏడవండి, సారీ మా ఇక్కడే ఎక్కడ రోజు పొద్దున మనసుతో బాధపడండి. బికాస్ చూడండి, ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ వాచ్ చేస్తుంటుంది. సూపర్ కాన్షియస్నెస్ అంటే నువ్వు మనీ అప్పు తీరడానికి నువ్వు డమ్మీగా చెప్తున్నావా, పనిచేయదు, మళ్ళీ లేదు, మళ్ళీ పనిచేయదు. రెమెడీ కదా, రెమెడీ కాదు, ఇది కాస్మిక్ ఎనర్జీతో బంధించబడి ఉంది. మీరు నేను చెప్పినట్టు చేస్తే తప్ప ఇది అయిపోయింది సార్ పూజ అంటే పనిచేయదు. కంపల్సరీ ఆ ఇంటెన్షన్ ఉండాలి, ఆ క్షమాపణ ఉండాలి. నిజంగా నేను బాధపడుతున్నాను, నేను చాలా అప్పుల్లో ఉన్నాను, ఎందుకంటే అప్పుడు ఇలా నేను తిట్టాను కదా, మైట్ బి అది కారణం అయి ఉండొచ్చు. వైఫ్ని ఆర్ పిల్లల్ని మీరు నార్మల్గా హ్యాండిల్ చేయడం కాదు, వర్స్ట్ బిహేవియర్ ఉంటుంది, బెల్ట్ తీసుకొట్టేస్తారు, పిల్లల్ని గట్టి గట్టిగా అరిచేస్తారు. అంటే రాంగ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఎవరు అప్పుల్లో ఉన్నారో వాళ్ళకి వ్యసనాల వర్షం ఉంటుంది, మందు, సిగరెట్టు, వేరే వాళ్ళతో అఫైర్స్, ఇలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. బికాస్ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జీరో అయిపోయింది. నేను ఇంకా ఏం సాధించలేను, అది అన్ని సైడ్కి పెట్టి ఇప్పటి నుంచి 1 year ఐ విల్ టేక్ మదర్ బ్లెస్సింగ్స్. అమ్మా నాన్న ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు, వాళ్ళతో కలిసి ఉన్నా వాళ్ళు బతుకుంటే వాళ్ళందరూ అదృష్టవంతులు. వాడిని వెళ్ళి ఏదో బహానా పెట్టి కాళ్ళకి దండం పెట్టండి. వెదవా అబద్ధాలు చెప్తున్నావు, దొంగ భాషలు వేస్తున్నావు అన్నా సరే కాళ్ళకి దండం, ఇట్స్ ఓకే అన్నట్టు పెట్టేసేయండి. మీకు ఆ ఎనర్జీ వల్ల ఈ అప్పులు తగ్గే ఛాన్సెస్ చాలా మటుకుంటాయి. మీకు బెటర్. ఇప్పుడు శాపం తగలగానే, ఆ తిట్టు తినగానే నాకు అంతా తెలుసు, నేను చాలా బాగా జాబ్ చేస్తున్నాను, జాబ్ టప్పని ఎగిరిపోతుంది. ఒక 5-10 ఏళ్ళ వరకు జాబే రాదు ఎంత ట్రై చేసినా. అప్పుడు ఈగో ఏం చేస్తుంది, నేను వాళ్ళని పనిష్ చేశాను, వాళ్ళని టార్చర్ పెట్టాను రాదా, నేను ఈగో అనేది క్రియేట్ అయిపోయి నాకు ఈ లెవెల్ కాదు, నేను చేయను జాబ్ అని ఇంట్లో ఉండిపోతాడు. నాకు ఇది కాదు యాక్చువల్గా, ఏదో రీజన్ పెట్టుకుంటారు తప్ప అయ్యో ఇది రాలేదు వేరే ట్రై చేద్దామని ఉంటారు. చాలామంది ఆగిపోతారు అక్కడే. అలా కాకుండా పేరెంట్స్కి కాళ్ళకి దండం పెట్టడం కానీ, వాళ్ళు అలౌడ్ లేకపోతే ప్రార్థన చేయడం కానీ, ఏదో సాకు చూసుకుని వాళ్ళని కలవడం చేయండి. వాళ్ళ కళ్ళ ముందు ఉంటే ఇది మావాడే కదా, నా బ్లడ్డే కదా, అసలు ఎలా ఉన్నా బాగున్నా, ఎవరైనా భార్యని బాధ పెట్టినా భార్యకి సారీ, పిల్లలకి ఇది చేసిన పిల్లలకి సారీ చెప్పాలి. ఇది అయిపోయింది సార్ మాన్యువల్ గా. ఇప్పుడు ఈ ఒక్క రెమెడీ చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకేదైనా? ఇలాంటి వాళ్ళకి హనుమంతుని దీక్ష తీసుకోవాలి. అంటే 41 days తీసుకోవాలి, 108 times ప్రదక్షిణ చేయాలి హనుమంతుని చుట్టూ ఎవ్రీ డే ఫర్ 41 days. ఎప్పుడు August 8 నుంచి మన హనుమాన్ దీక్ష స్టార్ట్ అవుతుంది. వేసుకుని ఇది అప్పులు ఎస్పెషల్లీ చాలా టఫ్ ఉన్నప్పుడు ఈ చెప్పే రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆషామాషి కాదు. గడ్డము, గోర్లు వీళ్ళు ఏం తీయకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, నేలపైన వేసుకుని పడుకోవాలి. ఏకభుక్తం చేయడానికి ట్రై చేయండి. కామము, క్రోధము, లోభం అన్ని అణిచి అరిషడ్ వర్గాన్ని జయించాలి. అంటే పంచేంద్రియాలు చెప్పింది మీరు వినకుండా, మీరు చెప్పింది పంచేంద్రియాలు వినడం. పొద్దున 5కి లేవాలని రాసుకుంటే మీరు లేవాలి, అది మళ్ళీ 5:30కి లేద్దామంటే గోవింద. సో దాన్ని షిఫ్ట్ చేసుకుంటూ హనుమంతుని చుట్టూ 108 ప్రదక్షిణను
41 days చేసే ముందు సంకల్పం అనుకోవాలి. నాకు ఈ జటిలమైన లోన్స్ నుంచి బయటికి రావాలి, నేను మళ్ళీ దీని నుంచి బయటికి వచ్చిందో మళ్ళీ దూరను, మళ్ళీ పిలుస్తుంది దా రాజా అని. వెళ్ళకూడదు. నా మనీ 1,00,000 ఉంటే నా 1,00,000లోనే బతుకుతా, నా దగ్గర 10,000 ఉంటే 10,000లోనే బతుకుతా. నేను ఇప్పుడు పొట్ట కట్టుకుని ఎక్కువ ప్రగల్భాలు పలకకుండా ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకుని, నాకు పోయింది కదా, నన్ను తిట్టారు కదా జనాలు, అప్పులు బాగా చేసామని తిడుతున్నారు కదా, అప్పులు వాళ్ళు తిట్టారు కదా, ఇదంతా గుర్తుపెట్టుకుని నేను పగ సాధించి ఎక్కువ సంపాదన చేసుకుంటా, అంతే ఉండాలి. ఇంతవరకు లేజీగా ఉన్నావు, నువ్వు పని చేయలేదు, ఇంట్లో భార్య చెప్పింది వినలేదు, అమ్మా నాన్న చెప్పింది వినలేదు, చాలా క్లోజ్ అయిన ఫ్రెండ్స్కు నువ్వు వదిలేసి నువ్వు సింగిల్గా ఉంటూ నాదే రాజ్యం నేనే చేసుకుంటాను వెళ్ళి పీరియడ్ తర్వాత కాలం మనకంటే పెద్దది, నువ్వు కరెక్ట్గా దాంతోపాటు ట్రావెల్ అవ్వకపోతే నేను కొట్టేస్తాను. ఇప్పుడు నువ్వు అప్గ్రేడ్ అవ్వకుండా నాది ఉన్నదే కరెక్ట్, మీరు నాకు చెప్పేదేంటి, అడ్వైజ్ ఇవ్వద్దు అన్నప్పుడు రైట్ టైం దెబ్బ కొడుతుంది. అందుకే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే, ఉన్న బిజినెస్ కానీ జాబ్ కానీ ప్రాబ్లం అయితే సర్వైవింగ్ కెపాసిటీ ఏంటి, అందుకే ఒక ఇన్కమ్ సోర్స్ కాకుండా 5 ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోండి అనేది ఎవరు చెప్తుంటారు. ఒకసారి ఒక బిజినెస్ బాగుంటుంది, ఇంకో బిజినెస్ బాగుండదు, ఒక బిజినెస్ బాగాలేకపోతే ఇంకో సపోర్ట్ చేస్తుంది సార్. అంటే ఇదివరకు బిజినెస్లన్నీ ఒకప్పుడు ఎందుకు బాగుండే అంటే చాలా లిమిటెడ్ ఉండే, లిమిటెడ్గా చేసేవారు కాబట్టి అదే లైఫ్ లాంగ్ వంశపారంపర్యంగా కూడా ఆ బిజినెస్లో లాభాలు చూడడం అనేది. ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే సార్, ఇప్పుడు జనాలకి ఇప్పుడు ఒక టీ షాప్ ఉందనుకోండి, ఆ టీ షాప్ దగ్గర 100 మంది ఉన్నారు అనగానే టక్కుమని ఇంకొకటి వచ్చి పక్కనే పెడుతున్నాడు. వీడిలో ఉన్నటువంటి 100 మంది 50 మంది ఇటు వస్తారు, వీళ్ళిద్దరు చుట్టూ 50 మంది ఉన్నారని 3వ వాడు వచ్చి పెడతాడు. అరే అక్కడ ఉన్నది 100 మందే, ఆ 100 మంది 3వ వాడికి ఎలా వస్తాడు, 3వ వాడు ఆలోచించాడు, అరే నేను ఇంకొక ఈ టీ బాగుంది ఇలాగే ఇంకొక చోట ఎలా పెడదామని ఆలోచించాడు, వీడి పక్కనే పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు, అదే వ్యాపారం పెడతాడు. దాంతో మీరు అన్నట్టుగా లేదు, ఇదివరకట్లాగా కాదు, మీరు అన్నట్టుగా. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ కామన్ పాయింట్ నుంచి మీరు కొత్తగా థింక్ చేయాలి వేరే ప్లేస్ అన్నారు కదా, దీనికి అత్యుత్తమైన పాయింట్ ఏంటంటే చాలా ఆన్లైన్ బిజినెస్ ఉన్నాయి. ఏది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, మోరింగా పౌడర్ బిజినెస్, ఇది చిప్స్ ఉన్నాయి, చిప్స్ ఆయిల్లో ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని కట్ చేసి పౌడర్ చేసి అమ్ముతున్నారు. ఇది కొంచెం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏం చేయడు, చిన్న ప్లేస్ ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది, ఆర్ చిన్న రూమ్ తీసుకుంటాడు, అక్కడి నుంచి అంతా ఆన్లైన్, అండ్ స్టాక్ కూడా తెప్పించుకోకలే, అంత ఎక్స్ట్రాడినరీ. మీకు థాట్ ఓపెన్ అవ్వాలి, నేను ఈ ఇన్కమ్ ఈ అప్పుల నుంచి బయటపడాలంటే దేవుడు వచ్చి ఉన్నా సరే నీకు ₹1,00,000 ఇచ్చినా, టేక్ మై వర్డ్, విత్ ఇన్ నో టైమ్ 0 అయిపోతుంది. మీకు థాట్ ప్రాసెస్ లేదు, అప్పుల నుంచి బయటపడాలనే థాట్ కూడా లేదు. నేను బతికేయాలి, సర్వైవ్ అయిపోవాలి, ఇంకో అప్పు తీసుకుందాం ఉంటుంది తప్ప, నేను గర్వంగా ఆనందంగా బతకాలంటే నా ఇన్కమ్ ఏంటి, నా స్కిల్ సెట్ ఏంటి, నేను దీంట్లో ఎంతవరకు ఇక్కడ ఆగిపోయింది, దీని నుంచి ఏమైనా చేయగలుగుతానా, ఇది ఒక్కటే, ఈ స్కిల్ సెట్ నాకు సరిపోదు, కొత్త స్కిల్ సెట్ యాడ్ చేసుకోగలుగుతానా, ఒక్క 1 year, ఇది 1 year పట్టుకుంటే మీరు ఇన్ని ఏళ్ళగా కష్టపడుతున్న అప్పు చూమంతరుగా మారిపోతుంది, ఎగిరిపోతుంది. అసలు ఆ థాట్ కూడా లేదు, మా ఆయన కష్టపడుతున్నారు, ఆయన అసలు లేవడు, వాళ్ళు తాగేసి వచ్చి పడుకున్నాడు, రేపు పొద్దున మళ్ళీ అప్లోడ్ వస్తాడు, ఆయన ఎవరు అవుట్ స్టేషన్ వెళ్ళిపోతారు, ఇంట్లో ఉన్నా లేదని చెప్తే ఇంత బాధ ఉంటుంది. అది ఆ వడ్డీ కడుతుంటే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. నువ్వు అడిగే తీసుకున్నావు, నీకు అది తగులుతుంది, నువ్వు అడిగే తీసుకున్నావు, కంపల్సరీ కట్టాలి. మై డియర్ ఫ్రెండ్స్, చాలా క్లియర్గా చెప్పారు సార్. ఏంటంటే దయచేసి ఉన్న అప్పుల నుంచి ఇంకొక అప్పుల్లోకి వెళ్ళొద్దు, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇదే వ్యాపారం అని కాదు, దయచేసి దీంట్లో నష్టం వచ్చింది అప్పుల పాలైతే ఇంకొకటి సంపాదన ఎలా సంపాదించాలి, అది కూడా మోసం చేద్దాం, వాడు మోసం చేసి సంపాదిస్తున్నాడు, వీడు మోసం చేసి సంపాదిస్తున్నాడు, ఇది కాదు. నేచర్కి మీరు ఏ విధంగా ఉపయోగపడతారు, పక్కవాడికి ఏ విధంగా ఉపయోగపడతారు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి నైపుణ్యం పెంపొందించుకోండి, ఇది మాన్యువల్గా చేసేటటువంటిది. సో ఇది చేస్తూ భగవంతుడి యొక్క సహాయం ఎలా తీసుకోవాలి క్లియర్గా చెప్పారు. చిన్న అప్పులుండి ప్రమోషన్స్ కానివ్వండి, కొద్దిగా ఆదాయం పెరిగితే చాలు అనుకునేటటువంటి వాళ్ళకి శ్రీ సూక్తం చదవమన్నారు, అలాగే లక్ష్మీదేవిని గట్టిగా పట్టుకోమన్నారు. అలాగే పెద్ద అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు రేపు ఇది ఆగస్టు మంత్, నిజం చెప్తున్నాను, 8వ తారీఖు నుంచి హనుమంతుడి దీక్ష మొదలవుతుందన్నారు. చక్కగా తీసుకోండి, అప్పులు తీరుతాయని కాదు, తీరే మార్గం కనిపిస్తుందని చక్కగా తీసుకోండి.
ఏ నియమాలు అయితే ఉన్నాయో ఆ నియమాలు తూచా తప్పకుండా పాటించండి. అలాగే స్వామి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయండి. ఖచ్చితంగా డెఫినెట్గా అండి, మీరు ఎంత మనస్ఫూర్తిగా చేస్తే అంత మనస్ఫూర్తిగా ఫలితాలు వస్తాయి. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నప్పుడు నేను కూడా కొన్ని ఫాలో అయ్యాను. వాటిని రిజల్ట్ ఏంటి అనేది కూడా నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఒకటే అందరికీ చెప్తున్నానండి, మన సంస్కృతి సంప్రదాయము, మన యొక్క వైదిక ధర్మాలు మార్గాలు అమోఘం, అద్భుతం. దాన్ని పర్ఫెక్ట్గా పాటించండి. ఎందుకంటే మన దాంట్లో ఉన్నన్ని రెమెడీస్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. మన సంప్రదాయంలో, మన హిందుత్వంలో, మన భారతదేశంలో ఈ వేద భూమిలో ఉన్నటువంటి మార్గాలు, సమస్యలకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవి నిజంగా ఫాలో అవ్వండి. ఇంకొక పాయింట్ చెప్పండి సార్. ఎవ్రీ మంత్ సెకండ్ ఏకాదశి పొద్దున 5 నుంచి 6కి నేను హనుమంతుని మంత్రాన్ని ఇస్తాను. నేను ఉపదేశం చేస్తాను. గ్రేట్ గ్రేట్. ఇది నాకు ఇచ్చిన విద్య. అది వాళ్ళని నాతో కనెక్ట్ అయితే ఫస్ట్ వాళ్ళని అసెస్ చేసుకుని ఇవ్వాలి, ఇది చేయాలి. మన అర్హత ఉండాలి. వాళ్ళు అర్హత అంటే ఏంటి? క్యాష్ క్రీజ్ రిలీజన్ కాదు, నీవు చేసే పట్టుదల ఉందా లేదా, శ్రద్ధ ఉందా లేదా, భక్తి ఉందా, అంతే. నేను ఇచ్చేస్తాను. నేను అక్కడ ఎక్కువ డిస్కషన్లు ఉండదు. అక్కడ నా దగ్గరకు వచ్చినప్పుడు గంట అంతే, దట్స్ ఇట్, క్లోజ్. 6-1 అవగానే నేను ఉన్నాను. ఓన్లీ ఏకాదశి, సెకండ్ ఏకాదశి అంతే. గ్రేట్. ఇది విన్నారు కదా, ఇంకొక అద్భుతమైనటువంటి నిజం చెప్తున్నానండి. ఇలా దొరకడం కూడా మనకి చాలా అదృష్టం. ప్రతి నెల కూడా 2వ ఏకాదశి రోజున సారు హనుమంతుడి యొక్క మంత్రోపదేశం అనేటటువంటిది చేస్తారు. అది కూడా వారిని కలవండి, కాంటాక్ట్ అవ్వండి. అయినప్పుడు మీకు అర్హత ఉందా లేదా అనేటటువంటి చూసే ఇస్తారు. మళ్ళీ నాకు ఆయన ఇవ్వలేదు చేయలేదు కాదు, అది మీరు పొందాలి అని అంటే మీలో ఆ అర్హత ఉండాలి. ఇది కూడా నిర్మోహణంగా చెప్పారు ఆయన, కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సిందే డెఫినెట్గా. అలాగే ఆ దీక్ష గురించి సంప్రదించాలనుకున్నా కూడా, అలాగే అప్పుల గురించి ఇంకేదైనా మీరు మాట్లాడాలన్నా, మీరు దాని ప్రాయశ్చిత్తం ఏదైనా చేసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేసి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.